హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 3లో కూడా పార్ట్ 2 లాగే 2 టైప్స్ కవర్ చేస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్, సిపి ఆఫ్ సమ్ ఆర్టికల్స్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ లాస్ అనమాట. సో ముందు 2 క్లాసెస్లో ఫస్ట్ ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1, ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 2 చూసిన తర్వాతే ఈ క్లాస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్పేది మీకు ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన వ్యూవర్స్లో చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళ కోసం సెపరేట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోన తెలుగు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకోవడం కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ప్లస్ ఇంతలోకి పీడిఎఫ్ కూడా లైక్ ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ షీట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఇదే కాదు, ముందు పర్సంటేజ్ మ్యారథాన్ క్లాస్ కూడా, నెక్స్ట్ పర్సంటేజ్ పార్ట్ వైజ్ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మా ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. పర్సంటేజ్ చూసిన తర్వాతే మీకు ప్రాఫిట్ లాస్ అని ఇంకా వేగంగా అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే చాలామంది లైక్ 70% మెంబర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. సో ప్లీజ్ చేసేయండి. అంటే మీకోసమే కదా నేను ఎంత స్టాండర్డ్ క్వశ్చన్స్ పెడుతున్నాను. మీరు అంటే చూసుకుంటే తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ కూడా మీకు 7 hours పర్సంటేజ్ క్లాస్ లేదు. 7 hours పర్సంటేజ్ క్లాస్ లేదు. కానీ నేను మీకు 7 hours మొత్తం లైక్ ఏ టైప్ ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి టైప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అన్ని క్లాస్ ఇకపై వచ్చి అన్ని క్లాసెస్ కూడా నేను అలాగే చేస్తాను. నాకు కావాల్సింది మీ సపోర్ట్ కావాలి. ప్లస్ మీ ఒక్కసారి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. అది ఒక్కటి చాలు అనమాట. మీకోసం నేను చాలా టాపిక్స్ చేస్తాను. ఓకే, ఇప్పటికే లేట్ అయింది, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏంటి ఈ కొత్త టైప్ తాలూకా మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్స్ టు సిపి ఆఫ్ సమ్ ఆర్టికల్స్ అంట. అంటే ఇంతవరకు మనం ఎలా చేసుకున్నాం ప్రీవియస్ టూ క్లాసెస్లోన రేట్ బట్టి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్కి ఒక సామాన్లు అమ్మాను, నాకు 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూడండి. ప్రాఫిట్ ఇది ఎస్పీ అనమాట. సో మనం ఏం చేస్తాం, సిపి కనుక్కొని తర్వాత మనం టోటల్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. నేను ఒక సామాన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది. ఒక పెన్ను 10 రూపీస్కి అమ్మాను. 10 రూపీస్కి అమ్మితే 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే నేను ఎంత కొన్నట్టుగా, సిపి ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ ప్రాఫిట్, అంటే 8 రూపీస్ కొన్నట్టుగా కదా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? టోటల్ ప్రాఫిట్ ఎంత? 2 బై సిపి 8 ఇంటూ 100 అనమాట. సో 1/4 అంటే 25% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇది మనం ఎలా చేస్తాం? ఇది ఎప్పుడు మనం చేస్తాం ఇలా ఎప్పుడు చేస్తామంటే మనకి డెఫినెట్ ప్రైస్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఇలా చేస్తాం అనమాట. కొన్నిసార్లు ఏమిస్తారంటే ఆర్టికల్స్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చేస్తానంటే నేను 20 యాపిల్స్ అమ్మాను. 20 యాపిల్స్ అమ్మితే నాకు 3 యాపిల్స్ కొన్నంత ప్రాఫిట్ వచ్చిందనమాట. అప్పుడు నా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అవుతుందో అడుగుతారు అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఏదైనా థింగ్స్ లేదా ఆర్టికల్స్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఆర్టికల్స్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఏం చేయాలంటే మీకు చెప్తాను వినండి ఒకసారి. సో నా మెథడాలజీ ఎలాగే ఉంటుంది అనమాట. ఫస్ట్ మీకు ఫ్రేమ్వర్క్ అంటే క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్ టైప్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఎలాగా మనం ఫ్రేమ్వర్క్ వేసుకోవాలి. ఫ్రేమ్వర్క్ వేసుకున్న తర్వాత మీకు రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్తో పాటే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఈ క్వశ్చన్స్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి. ఫస్ట్ టూ కేసెస్ ఉంటాయి అనమాట. 2 కేసెస్. ఫస్ట్ సిపి కేసు ఉంటుంది, ఎస్పీ కేసు ఉంటుంది అనమాట. సిపి కేసు అంటే ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆర్టికల్స్ అమ్మితే అంటే సెల్ చేస్తే నాకు 3 ఆర్టికల్స్ కొన్నంత ప్రాఫిట్ వచ్చిందనమాట. ఎన్ ఆర్టికల్స్ అమ్మితే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఆర్టికల్స్ అమ్మాను అనుకోండి. 20 ఆర్టికల్స్ అమ్మితే నాకు 3 ఆర్టికల్స్ కొన్నంత ప్రాఫిట్ వచ్చిందనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ని 1 రూపీ వేసుకుంటారు. ఆర్టికల్ ఏం చేస్తారంటే ప్రతి ఆర్టికల్ని 1 రూపీ చేసుకుంటారు అనమాట. సో 20 ఆర్టికల్స్ అమ్మాడు కదా. 20 ఆర్టికల్స్ అమ్మితే ఎంత అవుతుంది? 20 ఆర్టికల్స్ ఎంత అవుతుంది? 20 అవుతుంది అనమాట. అంటే 20 రూపీస్ అవుతుంది. సో మీకేం చెప్పాను,
రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. 3 రూపీస్ దేని మీద వచ్చింది? సిపి మీద వచ్చింది. అంటే సిపి అంటే ఎంత కొన్నప్పుడు అంటే 3 రూపీస్ కొన్నామన్నమాట. సో మన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చేట్టుగా మనం 3 రూపీస్ కొన్నాము, 20 రూపీస్కి అమ్మాము. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చేట్టుగా 17 ప్రాఫిట్ వచ్చింది. దేని మీద వచ్చింది ప్రాఫిట్? దీని మీద వచ్చింది ఇంటూ 100 చేసుకుంటాం. ఇది మన ప్రాఫిట్ పర్సెంటేజ్ అనమాట. ఇది మన ప్రాఫిట్ పర్సెంటేజ్ అనమాట. ఇప్పుడు ఇది ఆర్టికల్స్ ఇస్తే, ఒకవేళ సిపి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 40 ఆర్టికల్స్ అమ్మాను. 40 ఆర్టికల్స్ అమ్మితే నాకు 5 ఆర్టికల్స్ అమ్మినంత ప్రాఫిట్ వచ్చిందనమాట. అమ్మినంత ప్రాఫిట్ వచ్చింది కదా. చూడండి, 40 ఆర్టికల్స్ అమ్మాను అంటే ఇది ఎస్పీ అనమాట. అంటే ఎంత అవుతుంది? ఎస్పీ 40 రూపీస్ అవుతుంది. ఎందుకు? ప్రతి ఆర్టికల్ మీకు 1 రూపీ అనుకున్నాను కాబట్టి, ప్రతి ఆర్టికల్ మీకు 1 రూపీ అనుకున్నాం కాబట్టి 40 రూపీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే అది 5 రూపీస్, 5 ఆర్టికల్స్ అమ్మిన రేట్కి, 5 రూపీస్ అమ్మిన రేట్కి, 5 రూపీస్ అమ్మిన రేట్కి, 5 రూపీస్ దేనికి? ఎస్పీకి కదా. చూడండి అంటే చూడండి, మనం ఈ క్వశ్చన్ ముందుకు చెప్పాను కదా మీకు. చూడండి, 10 రూపీస్ నేను అమ్మాను అనమాట. 10 రూపీస్ అమ్మితే నాకు 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత కొన్నట్టుగా? నేను 80 రూపీస్ కొన్నట్టుగా. సేమ్ అంతే. చూడండి, 40 రూపీస్కి అమ్మితే 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది నాకు. సో ఎంత కొన్నట్టుగా? 35 రూపీస్ కొన్నట్టుగా, 35 రూపీస్ కొన్నట్టుగా. చూడండి, సిపి మనకు 35 వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5 వచ్చింది ఇంటూ 100 అంటే 1/7 అంటే 7 and 11/9% ప్రాఫిట్ వచ్చింది అనమాట. చూడండి, ఇది ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ మీరు ఎలాగేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మీరు ఆర్టికల్ని 1 రూపీ అనుకోవాలి. ఆర్టికల్ని ఏం చేయాలి? 1 రూపీ అనుకోవాలి. ఆర్టికల్ 1 రూపీ అనుకుంటే మీకు సమస్య చేయగలరనమాట. చూడండి, మీకు ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్తో మీకు చేపిస్తాను. బై సెల్లింగ్ 42 meters of a cloth, Vijay gains the selling price of 7 meters. Vijay gains the selling price of 7 meters. Find the profit percentage. చూడండి, ఇక్కడ ఎస్పీ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఎస్పీ ఇచ్చాడు. మనం ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం సిపి కనుక్కుంటాం. 1 మీటర్ క్లాత్ని 1 రూపీ అనుకుంటాను నేను. 1 మీటర్ క్లాత్ నేను అనుకుంటే 1 రూపీ అనుకుంటాను నేను. సో 42 meters క్లాత్ ఏంటవుతుంది? 42 రూపీస్ అవుతుంది. ఇదేంటిది? ఎస్పీ అనమాట. అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు? ప్రాఫిట్ ఎంత వచ్చింది? 7 మీటర్స్ ఎస్పీకి వచ్చింది. అంటే 7 రూపీస్ వచ్చింది. 7 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 42 అంటే సిపి ఎంత అవుతుంది? ఎస్పీ మైనస్ ప్రాఫిట్ అంటే 42 - 7 చేస్తే ఎంత అవుతుంది? 35 అవుతుంది. 35 అవుతుంది కదా. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత? 7 బై సిపి ఎంత? 35 ఇంటూ 100 అంటే 7 1 7 5 5 1 5 20 అంటే 20% వచ్చిందనమాట. ఎంత వచ్చింది? 20% వచ్చిందనమాట. చూడండి, నేను ఏదో మీకు ఈజీ క్వశ్చన్స్ చెప్పడం లేదు. ఎస్ఎస్సి సిపిఓలో వచ్చిన క్వశ్చన్స్ చెప్తున్నాను అనమాట. లైక్ రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ షిఫ్ట్ వైస్తో సహా పెడుతున్నాను నేను. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ 60 pence, a man gain an amount equals to the selling price of 12 pence. What is his gain percentage? లాభం పర్సంటేజ్ ఎంత? లాభం యొక్క పర్సంటేజ్ ఎంత? 60 పెన్నులు కొన్నాడంట. 60 పెన్నులు కొన్నాడు. ఒక్కొక్క పెన్ను రూపాయి అనుకుంటాను నేను. సో 60 పెన్నులు అమ్మితే ఎంత వచ్చింది? 60 రూపీస్కి అమ్మాడు అనమాట. 60 పెన్నులు ఎంత కమ్మాడు? 60 రూపీస్కి అమ్మాడు అనమాట. సో గెయిన్ అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 12 పెన్స్ తోలుక ఎస్పీకి వచ్చిందట. అంటే అంతక 12 రూపీస్కి ప్రాఫిట్ వచ్చిందనమాట. మనకి సిపి ఎంత వస్తుంది? సిపి అంటే ముందులా ఎస్పీ మైనస్ సిపి అంటే మనం సిపి కనుక్కున్నాం. 60 - 12 ఎంత? 48 కదా. సో టోటల్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంటే 12 1 12 4 4 1 4 25 25% ప్రాఫిట్ వచ్చింది. 25% ప్రాఫిట్ వచ్చింది. మీకు ముందు క్లాస్లో కూడా చెప్పాను. ఒక్కసారి మన కాన్సెప్ట్ పట్టుకుంటే వితిన్ 10 to 20 secondsలో సాల్వ్ చేయాలి. 10 to 20 seconds సాల్వ్ చేయాలి. నేనేదో thumbnail ఊరికే పెట్టలేదు 10 secondsలో సాల్వ్ చేయాలనుకుని. మీకు కాన్సెప్ట్ అలాగే చెప్తున్నాను అనమాట. ఇదే బేసిక్, ఇదే ట్రిక్ అనమాట. సో దీనికంటే బేసిక్ అంటే యాక్చువల్లీ అది పూర్తి అలాంటివి నేర్చుకోవడం వేస్ట్ అనమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాంటి నేర్చుకుంటే దేనికి పనికిరాదు అనమాట. సో నేను మీకు ఇలాగే చెప్తాను. ఫస్ట్ మీరు ఏమనుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆర్టికల్స్ మీద ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఆర్టికల్ని ఏం చేసుకుంటారు? రూపాయి తీసుకుంటారు. 1 రూపీ చేసుకుంటారు, లేకపోతే 1 యూనిట్ చేసుకుంటారు, 1 రూపీ చేసుకుంటారు. అప్పుడే మీకు వాల్యూ వస్తుంది అనమాట.
ఇలా వాల్యూ వస్తే దాని మీద మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. తర్వాత ఇచ్చిందేంటి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడా, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడా. కాస్ట్ ప్రైస్ ఇస్తే డైరెక్ట్గా చేసుకుంటారు ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇస్తే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ 22 ఐటమ్స్ రోహిత్ గెయిన్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 ఐటమ్స్. చూడండి, ఎస్పీ ఇచ్చాడు, మనం ఏంటి కనుక్కోవాలి, సిపి కనుక్కోవాలి. చూడండి 22 ఐటమ్స్ అంట. సో నేను వన్ ఐటమ్ని 1 రూపీ అనుకుంటాను, అంటే ఎస్పీ ఎంత వచ్చింది, 22 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 6 ఐటమ్స్ అంట, అంటే 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో సిపి ఎంత అవుతుంది, దీని నుంచి మైనస్ చేయండి, దీని నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 16 రూపీస్ వస్తుంది. సో 16 రూపీస్ వచ్చింది. సో 16 టోటల్ ప్రాఫిట్ ఎంత, 6 ఇంటూ 100 అంటే 2 3 జా 2 8 జా 8 2 4 జా 2 25 జా 25 3 జా 75/4 అంటే దగ్గరగా ఎంత వచ్చింది. ఒకసారి మనం అక్కడ మిస్టేక్ చేసి అనుకున్నాం, ఆప్షన్స్ కరెక్ట్గా. సెల్లింగ్ 22 ఐటమ్స్ 12 6 కట్ 16 సరిపోయింది, అంతే. చేయండి ఒకసారి. ఎంత 6 టోటల్ ప్రాఫిట్ ఎంత 6 బై టోటల్ సిపి ఎంత 16 ఇంటూ 100. సో 2 3 జా 2 8 జా 2 4 జా 2 50 జా అంటే 150/4 4 3 జా 12. నెక్స్ట్ 4 7 జా 28 అంటే 37 1/2% అనమాట. 37 1/2%. నెక్స్ట్, in a medical transaction 17 times the cost price is equals to 18 times the sum of cost price and the selling price. What is the gain or loss percentage? చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 అంటే మెయిన్స్ క్వశ్చన్. ఈ మెయిన్స్ క్వశ్చన్ 1 మినిట్ కూడా పట్టదు. అంటే ఎంత ఈజీగా అలా సాల్వ్ చేస్తాం చూడండి, మీరు షాక్ అవుతారు నిజంగా. జస్ట్ ఏంట్లేదు, జస్ట్ ఆడు మనకి ఏదో ఇచ్చాడు అంతే, మనం వేసుకోవాల్సి మీకు చెప్పినలాగే 17 టైమ్స్ అంట కాస్ట్ ప్రైస్ అంట ఈజ్ ఈక్వల్స్ టు ది 8 టైమ్స్ సమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఇది వేసుకుంటే మీకు 1 సెకండ్ వస్తాం చూడండి. 17 సిపి ఈక్వల్స్ టు 8 సిపి ప్లస్ 8 ఎస్పి కదా. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇటు పక్క తెచ్చుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, ఇటు పక్క తెచ్చుకుంటే 17 8 కట్ చేస్తే ఎంత 9 సిపి ఈక్వల్స్ టు 8 ఎస్పి అనమాట. సో సిపి ఎంత అవుతుంది, 8 అవుతుంది, ఎస్పి ఎంత అవుతుంది, 9 అవుతుంది కదా. సో గెయిన్ ఎంత వచ్చింది, 1 గెయిన్ వచ్చింది, అంతే కదా. చూడండి, మీకు ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, 8/9 అవుతుంది, అంటే ఎంత పెరిగింది, 1 పెరిగింది. అంటే ప్రాఫిట్ ఎంత 1 బై టోటల్ ఎంత 8 × 100 అంటే 12 and 1/2 అంటే 12.5% గెయిన్ వచ్చింది అనమాట. 12.5% గెయిన్ వచ్చింది. 1/8 అంటే డైరెక్ట్ 12 and 1/2 ఎలా చేశానంటే మీరు పర్సెంటేజ్ క్లాస్ చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ 2 articles for 800 rupees a person gains the cost price of 3 articles. The profit percentages. చూడండి, జస్ట్ మీరు నేర్చుకోవాలి. మన ప్రతి దగ్గర ఇక్కడ ఎంత ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అనమాట. చూడండి, 2 articles అమ్మాడంట. 2 articles అమ్మితే అతనికి 3 articles వరకు సిపికి ఈక్వల్ అయిందనమాట. 3 articles వరకు సిపికి ఈక్వల్ అయిందనమాట. అంటే ఎంత అయినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్తాను, మామూలు చెప్తాను చూడండి. నేను 2 articles అమ్మాను, 2 పెన్లు అమ్మాను అన్నమాట. 2 pens అమ్మాను. 2 pens అమ్మితే నాకు 3 pens ప్రాఫిట్ వచ్చిందనమాట. అప్పుడు మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చినట్టుగా, అంటే మొత్తం ఎంత కమ్మినట్టుగా, 5 రూపీస్ కమ్మినట్టుగా, అంతే కదా. చూడండి, నేను 2 pens అమ్మితే నాకు 3 pens కొన్నంత ప్రాఫిట్ వచ్చింది. అంటే నాకు మొత్తం ఎంత కమ్మినట్టుగా, 5 రూపీస్ కమ్మినట్టుగా, అంటే 5 రూపీస్ కమ్మినట్టుగా. నేను రూపాయి అనుకోమన్నాను కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అంటే నాకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టుగా, 3 వచ్చినట్టుగా ప్రాఫిట్. 3 ప్రాఫిట్ వచ్చినట్టుగా. సో నేను సిపి ఎంత అవుతుంది అంటే ఎన్ని పెన్లు కొన్నాను, 2 పెన్లు కొన్నాను. అంటే చూడండి, నేను 2 పెన్లు కొంటే కదా 2 పెన్లు అమ్ముతాను, అంటే అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 2 pens కొన్నాను. ఈ 2 pens కొంటే కదా 2 pens అమ్ముతాను. 2 pens కొంటే కదా 2 pens అమ్ముతాను. సో సేమ్ ఇదే అనమాట. నేను 2 pens కొన్నాను, 2 pens అమ్మితే 2 pens అమ్మానంటే నేను ఆల్రెడీ ఎంత కొన్నట్టుగా, 2 pens కొన్నట్టుగా. సో సిపి ఎంత అవుతుంది, 2 pens అవుతుంది అనమాట. సిపి ఎంత 2 pens అవుతుంది. 2 pens అమ్మితే అంటే నాకు 3 pens ప్రాఫిట్ వచ్చింది అనమాట. 3 pens దేని మీద ప్రాఫిట్ వచ్చింది, సిపి మీద వచ్చింది. అంటే నేను ఎంతకైతే కొన్నానో అంతే ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంతకైనట్టుగా 5 pens అయినట్టుగా. అందుకోసమే మీకు జస్ట్ ఎందుకు చెప్పి మీకు అర్థమవుతుంది చూడండి. 2 articles ఇది వదిలేయండి, మనకి ప్రైస్ అంతా వేస్ట్ అనమాట. ఇదంతా మనకి 2 articles అమ్మేమన్నమాట.
టూ ఆర్టికల్స్ అమ్మితే నాకు త్రీ ఆర్టికల్స్ వరకు సిపికి ఈక్వల్ వచ్చింది అనమాట. టూ ఆర్టికల్స్ అమ్మేశాను. ఒక్కొక్క ఆర్టికల్ రూపాయి అనుకోమన్నా, అంటే ఎంత కమ్మినట్టుగా టూ రూపీస్ కమ్మినట్టుగా నాకు త్రీ రూపీస్ సిపికి ప్రాఫిట్ వచ్చింది. త్రీ ఆర్టికల్స్, ఇక్కడ కూడా ఆర్టికల్ అనుకున్నాను, అంటే త్రీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత 5 రూపీస్ వచ్చినట్టుగా, 5 రూపీస్ అమ్మినట్టుగా నా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3 రూపీస్ వచ్చింది. సో సిపి ఎంత చూడండి. ఇక్కడ నేను టూ రూపీస్ అమ్మేశాను. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. రూపీస్ అనుకోండి, యూనిట్స్ అనుకోండి. యూనిట్స్ అంటే మీకు ఈజీగా అర్థం, రూపీస్ అంటే కన్ఫ్యూజ్ చెప్తారు. 2 యూనిట్స్ అమ్మితే నాకు 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చింది కదా. సో సిపి ఎంత అవుతుంది? నా దగ్గర 2 యూనిట్స్ ఉంటే కదా నేను 2 యూనిట్స్ అమ్మగలుస్తాను. సో అందుకోసమే సిపి ఎంత అవుతుంది? 2 యూనిట్స్ అవుతుంది అనమాట. 2 యూనిట్స్ అవుతుంది కదా. చూడండి, ఇప్పుడు వేసుకోండి. టోటల్ ఎంత వచ్చింది ప్రాఫిట్? 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చింది. నేను ఒరిజినల్గా నేను ఎంత కొన్నాను? 2 యూనిట్స్ కొన్నాను. ఇంటూ 100 వేసుకోండి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 250 అంటే 3 5 150. 150% ప్రాఫిట్ వచ్చిందనమాట. జస్ట్ అది నేను చేశానంటే మాటలతో మారేశారనమాట, ఇంకేం లేదు. ఇది లాస్ట్ క్వశ్చన్ చూడండి. నేను అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ పెడతాను, మీకు ముందు చెప్పా. ఫస్ట్ ఈజీ సమ్స్ వస్తే అలాగే పెరుగుతున్న కొద్దీ క్వశ్చన్స్ తలకు స్టాండర్డ్ పెరుగుతుంది అనుకోని. ఈ క్వశ్చన్ చూడండి. బై సెల్లింగ్ 30 meters of cloth, a shopkeeper makes a profit equivalent to selling price of 10 meters of cloth. Find the selling price of 1 meter of cloth when the cost price of 1 meter of cloth is 48 rupees. ఇది చూడండి, ఇది అడ్వాన్స్ క్వశ్చన్ అనమాట. అడ్వాన్స్ క్వశ్చన్ అంటే ఏం లేదు, మనకు ముందు ఏం చేశాడు, మనం ఎంతో కొంత ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని అనమాట. కానీ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటే వాల్యూ ఇచ్చాడు. వాల్యూ ఇచ్చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనమాట. సో ఇది ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఫస్ట్ 30 meters అమ్మాడు అనమాట. ప్రాఫిట్ ఎంత కాబట్టి 30 metersకి అమ్మాడు. అంటే ఎంత కమ్మినట్టుగా 30 రూపీస్ వేసుకోండి. 30 యూనిట్స్ 30 రూపీస్ వేసుకోండి. అమ్మితే ప్రాఫిట్ ఎంతకి ఈక్వల్ అయిందట? ఎస్పీ ఆఫ్ 10 meters అంట. ఎస్పీ ఆఫ్ 10 meters అంటే ప్రాఫిట్ ఎంత అయింది? 10 రూపీస్ అయింది. అంతే కదా. 10 meters అంటే 10 meters 30 meters కాబట్టి ఎంత అయింది? సో సిపి ఎంత అవుతుంది? 20 అవుతుంది. 20 రూపీస్ అవుతుంది కదా. సిపి 20 meters అవుతుంది. ఇక్కడ వరకు అయిపోయింది మనకి. Find the selling price of a 1 meter of cloth when the cost price of 1 meter cloth is 408 rupees అనమాట. 408 rupees అంటే చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రూపీ తీసుకోకండి, యూనిట్ తీసుకోండి. యూనిట్ చెప్పు కదా, యూనిట్ తీసుకోండి. అంటే 30 యూనిట్స్ అనమాట. ఇది ఎంత అవుతుంది? అప్పుడు ఇది ఎంత అవుతుంది? 10 యూనిట్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 20 యూనిట్స్ అవుతుంది. 20 యూనిట్స్ అవుతుంది అనమాట. చూడండి, 1 meter ఆఫ్ క్లాత్ 480 అన్నాడట. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 20 వచ్చింది. అంటే ఈ 480 రూపీస్ అనేది 20 యూనిట్స్కి అవుద్ది అనమాట. ఈ 480 20 యూనిట్స్కి అవుతుంది. మనకి 30 యూనిట్స్ అడిగాడు. 30 యూనిట్స్ కాస్ట్ అంటే ఎస్పీ ఎంత అవుతుందని అడిగాడు. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. అప్పుడు అవుతుంది, మీకు ముందే చెప్పా, 480 అనేది దేనికి ఈక్వల్? 20కి ఈక్వల్. మనకు కావాల్సిందంతా 30 రూపీస్ కావాలి. 0 క్యాన్సిల్, 2 1 240 అంటే 3 4 12 3 2 720 రూపీస్ అనమాట. 720 రూపీస్. జస్ట్ ఏం లేదు. ఏం కావాలంటే జస్ట్ మీరు చూడండి, రీసెంట్గా ఇచ్చిన క్వశ్చనే. వాడు మనకి ఏమి ఇచ్చాడు, మనం ఇలాగ యూనిట్స్ లేదా ప్రైస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టు మీరు వాల్యూస్ వేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మీరు కావాల్సింది ఏంటి? అడిచ్చింది సిపియా ఎస్పీయా చూసుకోవాలన్నమాట. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేసుకోవాలి. అంత తర్వాత మనకి ఎస్పీ ఇస్తే సిపి ఫైండ్ అవుట్ చేయాలి. సిపి ఒక డైరెక్ట్గా ఇచ్చిస్తే ప్రాబ్లమే లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అడిచ్చిన వాల్యూ దేనికి ఈక్వల్? కాస్ట్ ప్రైస్కి ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్, లేదా ప్రాఫిట్కి ఈక్వల్ అయితే ఇక్కడ ప్రాఫిట్ వేసుకుంటారు. ప్రాఫిట్ వేసుకొని మనకు కావాల్సిన వాల్యూ తీసుకుంటారు. సో ఇచ్చిన వాల్యూ ఏంటి, కావాల్సిన వాల్యూ ఏంటి చేసుకుంటారు. ఇంతే. జస్ట్ చెప్పే కదా, 20 seconds ఎక్కువ అనమాట. మాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ 20 seconds ఎక్కువ. ఇక్కడతో థర్డ్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ టైప్ అనమాట, ప్రాఫిట్ అండ్ లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఈ కాన్సెప్ట్ ఏంటి మనకు తెలుసు, మీకు ముందు క్లాస్లో చెప్పాను. 20% ప్రాఫిట్, 20% కమ్మాడంటే 20% గెయిన్ కమ్మాడంటే ఎంత కమ్మాడు? 1/5 కమ్మాడుగా. సో డినామినేటర్ దేనికి ఈక్వల్ అవుతుంది? సిపికి ఈక్వల్ అవుతుంది. న్యూమినేటర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ప్రాఫిట్ లేదా లాస్కి ఈక్వల్ అవుతుంది అనమాట కదా. ఎప్పుడు ఇది నార్మల్ కేసులోనా? కొన్నిసార్లు ఏం వేస్తారంటే డైరెక్ట్గా ఇది వచ్చిన ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద ఇస్తారనమాట. సెల్లింగ్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వచ్చింది, లేదా సెల్లింగ్ ప్రైస్ మీద 20% లాస్ వచ్చింది అనుకోండి. అప్పుడు డినామినేటర్ చూసారా,
ఈ డినామినేటర్ అని చూసారు, అప్పుడు ఈ డినామినేటర్ సిపికి ఈక్వల్ అవ్వదు. సిపికి ఈక్వల్ అవ్వదు. దేనికి ఈక్వల్ అవుతుంది? ఎస్పీకి ఈక్వల్ అవుతుంది అనమాట. దేనికి ఈక్వల్ అవుతుంది? ఎస్పీకి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది? ఎస్పీకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది ఎస్పీకి ఈక్వల్ అవుతుంది, మీద ప్రాఫిట్ అవుతుంది. దాని తగ్గట్టు మనం సిపి ఫైండ్ అవుట్ చేస్తాం. దీని నుంచి ఇది మైనస్ చేస్తాం, దీని నుంచి ఇది ప్లస్ చేస్తాం, మనకి సిపి వస్తుంది. అప్పుడు ఎస్పీ వస్తుంది, సిపి వస్తుంది, లాస్ వస్తుంది. అప్పుడు మీ దాని తగ్గట్టు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి. నేను ఒక ఆర్టికల్ అనేది 20% ప్రాఫిట్కి అమ్మాను. 20% ప్రాఫిట్కి అమ్మాను. దేని మీద? సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్కి అమ్మాను. సో నా తాలూకా ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అండ్ సిపి తాలూకా రేషియో ఎంత అని అడుగుతాను. అయిందా? చూడండి, నేను ఏదైనా ఒక ఆర్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ అనేది 20% ఎస్పీ తాలూకు ప్రాఫిట్ మీద అమ్మాను. అప్పుడు సిపి అండ్ ఎస్పీ తాలూకు రేషియో ఎంత అవుతుంది అడుగుతాను అనమాట. అప్పుడు ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ 20% ప్రాఫిట్, 20% అంటే ఎంత? 1/5 కదా. ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? ఎస్పీ అవుతుంది. ఇదేటవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. సో సిపి ఎట్ అవుతుంది? ఎస్పీ మైనస్ ప్రాఫిట్ అంటే 4 అవుతుంది. రేషియో అడిగాను. రేషియో అంటే ఎంత అవుతుంది? సిపి టు ఎస్పీ. సిపి ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఎస్పీ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో 4:5 రేషియో అనమాట. ఇంతే. ఒకవేళ గెయిన్ పర్సెంట్ అడిగాను అనుకోండి, 1/5 ఇంటూ చేస్తారనమాట. అంతే, సేమ్ ఇదే మారుస్తారు, ఇంకేం లేదు. చూడండి, క్వశ్చన్స్లోకి వెళ్తే ఇంక చాలా బాగా అర్థమవుతుంది. ఇఫ్ ద లాస్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ 8, దెన్ యాక్చువల్ లాస్ ఆఫ్, ఏదో క్వశ్చన్ మిస్టేక్ ఉంది. క్వశ్చన్ మిస్టేక్ ఉన్నట్టుగా ఉంది, ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఇది వదిలేండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. On selling an article for 800 rupees, a person loses 20% of its selling price. At what price should he sell it to gain 25% on his cost price? What price should he sell to gain 25% of his cost price? చూడండి, ఏ పర్సన్ లూజెస్ 20% అంట ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అట, ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. చూడండి, అడిచ్చిన డేట్ సెల్లింగ్ ప్రైస్కి ఇచ్చాడు. చూడండి, 20% లాస్ అంట. అంటే ఎంత? డైరెక్ట్గా వేస్తాం. 20% లాస్ అంటే ఎంత? 1/5. అంటే ఇదేంటి అవుతుంది? ఇది ఎస్పీ అవుతుంది. ఇదేంటిది? సిపి అవుతుంది. అప్పుడు ఇదేంటి అవుతుంది? లాస్ అవుతుంది కదా. సిపి కావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా మనకి ఎస్పీ ఇచ్చి లాస్ ఇస్తే సిపి కావాలంటే ఏంటి? ఎస్పీ ప్లస్ లాస్ అంటే 6 రూపీస్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 5 రూపాయలకి ఒక సామాన్ అమ్మాను, నాకు రూపాయి లాస్ వచ్చింది. అంటే ఎంత కమ్మినట్టుగా? 6 కొన్నట్టుగా. 6 కొంటే కదా ఒక లాస్ వస్తే 5 రూపాయలు కమ్మినట్టుగా. సో ఇదే అనమాట, సేమ్ బేసిక్ క్లాస్ అనమాట. ఈ బేసిక్ క్లాస్ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది అనమాట. చూడండి, అయిపోయింది. ఏంటైంది? వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ టు గెయిన్ 25% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. చూడండి, ఇది ఎంత? ఇది సెల్లింగ్ 800 రూపీస్ అనమాట. అంటే చూడండి, 800 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్, అంటే 5 యూనిట్స్కి ఈక్వల్. మనకు కావాల్సిందంత 6 కావాలి. సో మనకి కాస్ట్ ప్రైస్ కావాలి. సో 5 1 5 16 అంటే 16 6 960 రూపీస్ అనమాట. సో 960 రూపీస్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయింది. మనకి ఎంత కావాలి? 25% ప్రాఫిట్ కావాలంటే ఎంతకు అమ్మాలి? 25% ప్రాఫిట్ కావాలంటే మనం ఇంకెంత కమ్మాలి? చూడండి, 960 అనేది దేనికి ఈక్వల్? 100%కి ఈక్వల్. కాస్ట్ ప్రైస్ 100%కి ఈక్వల్. మనం ఎంత కావాలి? 125% కావాలి. 125% కమ్మాలి. సో పర్సెంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 2 5 2 48 5 1 5 2 10 5 25. నెక్స్ట్ చూడండి, 25 8 200. 25 4 100 ప్లస్ 20 అంటే 1200 అనమాట. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇక్కడ ఆప్షన్స్ అన్ని తప్పు. ఎందుకంటే మనకి 800 రూపీస్ కొంటే మనకి ఇంత రేంజ్లో మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది తప్పు. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఈ మధ్యన టైపింగ్ మిస్టేక్ అవుతుంది ఎక్కువ, ఈసారి చూసుకోవాలన్నమాట ఫస్ట్. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 640 రూపీస్, ఏ పర్సన్ లూజెస్ 15% ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 15% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. చూడండి, ఇది కూడా సేమ్ సమ్మేనే, ఏం లేదు కింద సమ్ లాగే. చూడండి, 15% లాస్ వచ్చిందంట. అంటే ఎంత? 3/20. ఇదేంటిది? ఎస్పీ ఆన్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఇది అవుతుంది? లాస్ అవుతుంది. ఇప్పుడు సిపి అంటే అవుతుంది 23 అవుతుంది కదా.
సో మనకి ఇచ్చిన వాల్యూ 640 ఏనికి ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 20 కదా, మనకు కావాల్సిందంతా 23 ప్రైస్ కావాలి, ఎందుకంటే మనకి కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ 23 చేయండి, 00 క్యాన్సిల్, 32 అంటే ఎంత వస్తుంది, 23 2 ఎంత, 23 2 46 కదా. నెక్స్ట్ 23 3 69, 23 3 69 ప్లస్ 4 అంటే 736 అనా, కరెక్టేనా? సో చూద్దాం అనండి. 32 ఇంటూ 23 736 వచ్చింది మనకి. సో నెక్స్ట్ ఏంటి, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 15% అంట. అంటే ఈ 736 అనేది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. 100% ఉంటుంది. మనకు కావాల్సిందంతా గెయిన్ అంట. దేని మీద గెయిన్, కాస్ట్ ప్రైస్ 150 అంటే 15% గెయిన్ అంట. అంటే అంత 115%. సో అప్పుడు ఎంత అవుతుంది? సో మీకు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా ఎలా చేస్తానంటే 736 ఉంది కదా, సిపి అనమాట. సిపి ఎప్పుడు 100% ఈక్వల్ ఉంటుంది. మనకు కావాల్సినంత గెయిన్ కావాలి, 115% గెయిన్ కావాలి. సో చూడండి, పర్సెంటేజ్ క్యాన్సిల్, 520 523. సో చూడండి, 210 2 3 6 2 6 2 8. సో 8 3 24 అంటే యూనిట్ డిజిట్లో 4 ఉంటుంది అనమాట. సో యూనిట్ డిజిట్లో 4 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది అంటే రాంగ్, 2 ఉంది రాంగ్, 6 ఉంది రాంగ్, అంటే ఇదే అవుతుంది అనమాట. ఇదే అవుతుంది. చూడండి, మీరు ఒకసారి నేనైతే క్యాలిక్యులేషన్ కూడా చేయాలి, డైరెక్ట్గా చేస్తాను అనమాట. సో మీరు కూడా అలాగే అనమాట. జస్ట్ చూడండి, ఎప్పుడైతే మన క్వశ్చన్ మీద కూడా ఎంత అయితే ఇంపార్టెన్స్ పెడతామో, ఎంత ఫోకస్ అయితే పెడతామో, ఆప్షన్స్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ సాల్వ్ చేయకుండా సరే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు చెక్ కూడా చేయండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేటర్ చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ ప్రియా సోల్డ్ హెర్ స్కూటర్ 42564 గెయినింగ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఏదో క్వశ్చన్ తప్పున్నట్టుగా ఉంది, ఏంటి ఈరోజు? సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సెట్ చేస్తాను. ఏంటంటే కొంచెం మిస్ అయిపోయింది అనమాట. చూడండి, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ ప్రియా సోల్డ్ హెర్ స్కూటర్ ఫర్ 42,564 గెయినింగ్ 1/6 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. చూడండి, ఈ 1/6 ఉందా, 1/6 అనేది ఇదేంటిది, ఎస్పీ అనమాట. ఇదేంటి అవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. గెయిన్ అనేది కూడా ప్రాఫిట్ అవుతుంది. సో సిపి ఎట్ అవుతుంది, ఎస్పీ మైనస్ ప్రాఫిట్ అంటే 5 అవుతుంది అన్నమాట సిపి. సో గెయిన్ పర్సెంట్ అడిగింది అనమాట. సో ఎంత అవుతుంది, మనకి ప్రాఫిట్ 1 వచ్చింది బై 5 సిపి వచ్చింది ఇంటూ 100 అనమాట. 5 1 520 అంటే 20% ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఇదేంటి వాల్యూ, ఈ వాల్యూ ఎవరి కోసం అంటే అంటే మనకి కాన్సెప్ట్ తెలియదు కదా. ఈ కాన్సెప్ట్ తెలియకుండా ఎవరైతే వాల్యూస్తో సహా చేసి ఫార్ములా వేసుకొని చేస్తారో వాళ్ళ కోసం అనమాట. ఇది ఓన్లీ డిస్ట్రాక్షన్ కోసం పెట్టిన వాల్యూస్ అనమాట. ఏంటిది, ఇలాంటి వాల్యూస్. ఎవరికైతే కాన్సెప్ట్ తెలుస్తుందో లైక్ నిమిషాలు ఎగరేస్తారు అన్నమాట క్వశ్చన్స్, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ ది సిద్ధి సోల్డ్ హెర్ స్కూటర్ సంథింగ్ ఎంతో, ఇది మనకు అవసరమే లేదు. గెయినింగ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అనమాట. అంటే 1/5 అంట, 1/5 గెయిన్ అనమాట. గెయిన్ అయిందనమాట దీని మీద, సెల్లింగ్ ప్రైస్ మీద. సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ని చూసుకోవాలి. ఇది ఎంత అవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు మనకి సిపి ఎంత అవుతుంది, 4 అవుతుంది. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 1/4 ఇంటూ 100 అంటే 25%. చూసారా, ఎస్ఎస్సి సిజిఎల్లో సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారన్నమాట. 2024 షిఫ్ట్ 2లోన మీకు కాన్సెప్ట్ కావాలి. నేను ఇంకేం చెప్పాను, మీకు ముందు చెప్పినట్టుగా 10 సెకండ్లో సాల్వ్ చేపిస్తానంటే నేను ఏదో thumbnail వ్యూస్ కోసం నేనేం వేయలేదు. నేను జెన్యూన్ కంటెంట్ కోసం వేసాను. సో ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ కానీ ట్రిక్స్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ హోంవర్క్ ఇప్పటివరకు ఇవ్వలేదు, హోంవర్క్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఆ హోంవర్క్ కూడా మీరు కింద కామెంట్ చేయండి. అప్పుడే నాకు అనిపిస్తుంది, అంటే తెలుస్తుంది అనమాట. అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకోని. ఇదే కాదు, రానున్న రోజుల్లోన కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీకు ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ ఎలా ఉంటాయంటే లైక్ మీరు ఎప్పుడు వినోడరు అనమాట. అంటే మొత్తం అంటే ఎలాగ ఉంటాయంటే మీరు చూసుకుని అబ్బా ఫీల్ అవుతారు అనమాట. సో నేనేది మీకు నార్మల్ కొన్ని నేను తెలుగులోనే చూశాను ట్యూటోరియల్స్. ఏదో ఈజీ సమ్స్ పెట్టేసి నెక్స్ట్ ఏదో 2-3 సమ్స్ నేర్పించేసి కోర్సులు అమ్మించుకొని
పీడిఎఫ్లు కూడా కొనుక్కోవడం కోసం డబ్బులు పెట్టి అలాగే నేను ఏం చేయడం లేదు. జెన్యూన్ కంటెంట్, ఎందుకంటే నాలాగే చాలామంది కష్టపడుతుంటారు. సో వాళ్ళ కోసం మెయిన్ పెట్టాను అనమాట. సో మనలాంటి వారు ఎవరికైతే మ్యాథ్స్ వీక్గా అనిపించినా, భయం ఉన్నా, అర్థమెటిక్ ట్రిక్స్ కావాలన్నా అందరికీ వీడియో షేర్ చేయండి. నేనేం కోర్సులేట్ అమ్మను, మొత్తం చేస్తాను. ఎందుకంటే ఒకవేళ కోర్సు అమ్మాలనుకుంటే సగం చేస్తాను. 7 hours మీరు తెలుగులో ఎక్కడైనా చూడండి, తెలుగులో యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేయండి. తెలుగులోన మ్యారథాన్ క్లాసు 7 hours క్లాస్ ఉంటే నేను ఛానల్ డిలీట్ చేస్తాను అనమాట. చూడండి, ఉండదన్నమాట. ఉన్నా సరే వాళ్ళు ఏదో నార్మల్గా చేస్తారనమాట. నేను అబద్ధం చెప్పడం లేదు, ఏదో గౌరవం చెప్పడం లేదు, ఉన్నదే చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ అనుభా సెల్ హెడ్ స్కూటర్ ఫర్ ఎంతో, గెయినింగ్ 1/6 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. చూడండి, ఈ సమ్ మీకు హోంవర్క్ అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ వారియర్ మీరు చేసిన ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అతనిలాగే మీరు కూడా కామెంట్ చేస్తే నాకు మరింత బూస్ట్ వస్తుంది అనమాట. లైక్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, లేదా ఫీడ్బ్యాక్ ఏదో ఇవ్వండి. లైక్ నాలో అంటే నేను టీచింగ్లో ఏమైనా ఎడిషన్ చేసుకోవాలా, లేకపోతే కంటెంట్ ఇంకేదైనా కావాలా, ఇంకే విధంగా కావాలంటే మీకు ఎంత కామెంట్ చేయండి, నేను చెప్తాను అనమాట. నెక్స్ట్, క్లాస్ విన్నప్పుడు ట్రిక్స్ ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ మీరు పెడితే లైక్ ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా వాళ్ళు కామెంట్ బాక్స్ చూస్తారు, లైక్స్ చూస్తారు. సో ఇది చూస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. సబ్స్క్రైబర్స్ చూస్తారు. అందుకోసం మీకు 3 చూడమంటాను అనమాట. మీరు చూస్తే నాకు ఇంకేం వచ్చేది, మళ్ళీ వరకు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది గెయిన్ పర్సంటేజ్ గివెన్ దట్ అదితి సోల్డ్ హెర్ స్కూటర్ ఫర్, ఇదంతా మనకి వేస్ట్ అనమాట. 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, అంటే 1/5 అనమాట సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది ఎస్పీ అవుతుంది, ఇదేంటి అవుతుంది, గెయిన్ అవుతుంది. సో సిపి ఎట్ అవుతుంది, 4 అవుతుంది. 4 అంటే 25%, అంటే 1/4 × 100 కదా. డైరెక్ట్గా చూసుకుని వేసేయడం, డైరెక్ట్గా ఇంకేం లేదు. సీజీఎల్ అడిగిన క్వశ్చన్స్ చూడండి, సీజీఎల్ అడిగిన క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ ఎవరికి తెలియదు అనుకోండి, వాళ్ళు నార్మల్ చేసి దీనికి ఇది ఈక్వల్ చేసుకొని సిపి కనుక్కొని సిపి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని అప్పుడు సిపి మైనస్ ప్రాఫిట్ చేసుకొని అప్పుడు చేస్తారనమాట. అంత పెద్ద వేస్ట్ పవర్ అనమాట. ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, an article is sold at a loss of 40%. The nominal amount of loss is approximately what percentage of the selling price? ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎంటీఎస్ అడిగాడు. an article is sold at a loss of 40% లాస్ కమ్మాడు అనమాట. అంటే ఎంత అవుతుంది, 2/5 అవుతుంది అనమాట. 2/5 మీరు ఏమనుకుంటారు, ఇది ఎస్పీలు ఇచ్చారు కదా, ఎస్పీఏ అనుకుంటారు అనమాట. ఎస్పీ కాదు. దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, సిపికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎందుకు సిపికి ఈక్వల్ చూడండి, నేను ఒక వస్తువు 20% లాస్ కమ్మాను. నేను లాస్ అమ్మింది 20%కి ఈక్వల్ అవ్వలేదు, 20% ఎస్పీకి ఈక్వల్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ ముందు క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి. ఏ పర్సన్ లూజెస్ 15% ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. 15% లూజెస్ ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ అని పర్టికులర్గా ఇస్తే మనం ఈ ఫ్రాక్షన్ని సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ చేసుకున్నాం. కానీ ఇక్కడ అలాగేమైనా అన్నాడా, అలాగేం అనలేదు. అలాగే అన్నప్పుడు మీరు ఎందుకు అలా తీసుకుంటారు? జస్ట్ నేను ఈ కాన్సెప్ట్లో పెట్టాను కాబట్టి అలాగే అయిపోతుంది అనమాట. సోల్డ్ అట్ 40% అమ్మాడంట, 40% అమ్మాడంట, అంటే ఎంత అవుతుంది, ఇది సిపికి ఈక్వల్ అవుతుంది అనమాట. దీనికి ఈక్వల్ అవుతుంది, లాస్కి ఈక్వల్ అవుతుంది. లాస్కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది, సిపి ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు, అంటే 3 రూపీస్ అవుతుంది. అంటే 5 రూపాయల సామాన్లు 2 రూపాయలు లాస్ కమ్మాను. ఎంత కమ్మ ఉంటాను, 3 రూపీస్ కమ్మ ఉంటాను. బేసిక్ కామన్ సెన్స్ అనమాట. అయింది, ఎస్పీ 3 రూపీస్ అయింది. ఇక్కడ వరకు అయితే మనం సాల్వ్ చేసుకున్నాం. ద నామినల్ అమౌంట్ ఆఫ్ లాస్ ఇస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, లాస్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. చూడండి, ఈ మధ్యన వాట్ వస్తే ఏం వేసుకోవాలో మీకు ముందే చెప్పా. అంటే లాస్ అనేది సెల్లింగ్ ప్రైస్కి ఎంత అని వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వేసుకుంటాం అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, లాస్ ఎంత వచ్చింది, 2 వచ్చింది, లాస్ వచ్చింది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 3 ఉంది ఇంటూ 100 కదా, అంటే 200/3 అనమాట. అంటే దగ్గరగా 33. చూడండి, నార్మల్గా అయితే ఇది 33% సంథింగ్. 1/3 అంటే మనకు వాల్యూ తెలుసు. 1/3 అంటే మనకి 33 వాల్యూ తెలుసు. 33.33% వస్తుంది వాల్యూ తెలుసు. ఏం చేసి 2/3 ఇచ్చాడు, 2/3 వచ్చింది కదా.
సో ఇంటూ 2 చేయండి. 2 చేస్తే ఎంత అవుతుంది? 66.66 వస్తుంది. అంటే దగ్గర 66.67% వస్తుంది అనమాట. ఇది ఆన్సర్ అనమాట, డైరెక్ట్ ఆన్సర్. ఏం లేదు, మనం ఇచ్చింది ఏంటి, కావాల్సింది ఏంటి, అది మీరు కనుక్కుంటే మీరు ఈజీగా చేయగలరు అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేయడం అయిపోతారంటే మీరు నార్మల్గా మనకి ఏంటంటే సిపి ఇచ్చారు కాబట్టి సిపికి వేసుకుంటారు అనమాట. ఇక్కడ సిపి ఇచ్చారు కాబట్టి సిపి వేసుకుంటారు అనమాట. అంతే, మనకి అక్కడ లాస్కి సిపికి వాల్యూ ఇచ్చారు కాబట్టి వాల్యూ వేసుకుంటారు అనమాట. అంతే, ఇంకేం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడతో మరి 2 పార్ట్స్ అయిపోయి. ఇప్పటికి పర్సంటేజ్లో దగ్గర 4 పార్ట్స్ అయిపోయి. ఇంకొక 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్ నేను దగ్గర 2 to 3 క్లాసులు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమన్నారంటే అన్ని పార్ట్స్ అనేవి లెంత్ అండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో అన్ని పార్ట్స్ అనేది 2-3 పార్ట్స్ మెర్జ్ చేసి ఒకే పార్ట్లో చేయమన్నారు. అందుకోసం నేను చేస్తున్నాను. సో అయిపోయిందనమాట. సో వీడియోకి నా ట్రిక్స్ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వరకు ఎవరికి షేర్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే దానికి ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. నాతో కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టండి డిస్క్రిప్షన్లో. దాని నుంచి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇచ్చిన హోంవర్క్ అయితే ఖచ్చితంగా మీరు కింద టైప్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఫీల్ అవుతాను. బాయ్.